శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూ ప్రమాణాదులను రుద్రుడు ఋషులకు తెలియజెప్పుట. మరలా వరాహదేవుడు ఇట్లా పలికెను: సనాతనుడు, పురాణ పురుషుడు, శాశ్వతుడు, స్థిరుడు, అవ్యయుడు, విశ్వరూపుడు, అజుడు, శంభువు, ముక్కంటి, శూలపాణి అయిన ఆ రుద్రుని ఋషులందరూ మరలా ఇట్లా ప్రశ్నించిరి: దేవదేవ, నీవు మాకు సర్వదేవతలకు అధికుడవు కావున నిన్నొక ప్రశ్న అడుగుచున్నాము, దాని గురించి చెప్పవలను. మా యందు కృపతో ఈ భూమి కొలతయు పర్వతాల వైశాల్యం అను వారిని నీవు చెప్పుము అనగా, మరలా రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివ మొదలగు పేర్లు కలవయు వాయు సంబంధమైనది అగు అన్ని పురాణముల యందును భూలోకం గురించి విస్తరంగా చెప్పి ఉన్నారు. ఉత్తములారా, ధర్మజ్ఞులారా, ఇప్పుడు సంగ్రహంగా భూమి కొలతను గురించి మీకు చక్కగా చెబుతాను, తెలుసుకోండి. సమస్త విద్యల చేత చక్కగా తెలియబడు ఆ పరమాత్మ కల్మషాలు లేనివాడు, అతి సూక్ష్మ స్వరూపుడు, ఊహింపనలవి కాని ఆత్మ కలవాడు. నారాయణుడు భౌతికం పారమార్థకమైన రెండు లోకములందు వ్యాపించి ఉన్నవాడు. పచ్చని వస్త్రం ధరించినవాడు, విశాలమైన వక్షస్సు కలవాడు, భూమిని ధరించినవాడు, గుణాలను బట్టియు ప్రధానంగాను అంతయు తానే అయినవాడు, అనుస్వరూపుడు, మహాస్వరూపుడు, పొడవైన వాడు, హ్రస్వరూపుడు, చేయబడినవాడు, ఎర్రదనం లేనివాడు మొదలైన లక్షణాలతో గుర్తింపదగిన వాడయు కేవలం విజ్ఞాన స్వరూపుడు. సత్వము, రజస్సు, తమస్సు అనవాని ఉద్రేకాలు కలిగి మూడు విధాలైన వాడే ఆ భగవానుడు మొదట జలాన్ని సృజించెను. దాన్ని సృజించి ఆ అనాది పురుషుడు పరమేశ్వరుడు, ఆ నారాయణుడు, సకల జగన్మయుడు, సర్వమయుడు, దేవమయుడు, యజ్ఞమయుడు, జలమయుడు, జలస్వరూపుడు ఆ దేవుడు యోగనిద్రతో నిద్రిస్తున్నవాడై తన బొడ్డునందు ఒక చక్కని పద్మాన్ని వెలువరించెను. ఆ పద్మమందు సమస్త వేదములకు నిధి, ఊహింపనలవి కానివాడు పరమేశ్వరుడు ఒక బ్రహ్మను ప్రజాపతి ఉదయించెను. అతడును సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు మొదలగు జ్ఞానస్వరూపులుగా వారిని తొలుత సృష్టించి పిదప స్వయంభవ మనువును, మరీచి మొదలుకొని దక్షుడు తుదిగా గల ప్రజాపతులను సృష్టి చేసెను. ఆ స్వయంభవ మనువును భగవంతుడు సృజింపగా అతని వల్ల భువనమును మిక్కిలి విశాలమై రచితమాయను. ఆ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అన వారిద్దరు కొడుకులు కలిగిరి. ప్రియవ్రతునికి అగ్నిధ్రుడు, అగ్నిబాహువు, మేధుడు, మేధాతిథి, ధ్రువుడు, జ్యోతిష్మంతుడు, జ్యోతిమంతుడు, హవ్యుడు, వపుష్మంతుడు, సవర్ణుడు అను 10 కొడుకులు కలిగిరి. ఆ ప్రియవ్రతుడు 7 ద్వీపముల యందు 7 కుమారులను నిలిపెను. అందు అగ్నిధ్రుని జంబూద్వీపానికి అధిపతిగా చేసెను. శాఖద్వీపానికి ఈశ్వరునిగా మేధాతిథిని, కుశద్వీపాన జ్యోతిష్మంతుని, క్రౌంచమున ద్యుతిమంతుని, సాల్మలమును వపుష్మంతుని, గోమేధమును హవ్యని, పుష్కర ద్వీపానికి అధిపతిగా సవర్ణుని చేసెను. పుష్కర ద్వీప ప్రభువుకు సవర్ణునికి మహావీతుడు, ధాతకి అను 2 పుత్రులు కలరు. వారి వారి దేశములను వారి పేర్లతో ఏర్పడ్డవి. ధాతకిది దాతకీ ఖండం, కుముదనిది కౌముదం అగు సాల్మని ద్వీపం. అధిపతి వపుష్మంతునికి 3 పుత్రులు, సకుసుడు, వైద్యుతుడు, జీమూతుడు అనవారు. సకుసునికి సకుసమను పేరుగల దేశం, వైద్యుతునికి వైద్యుతం, జీమూతునికి జీమూతం అన్నవి సాల్మని యొక్క దేశంలో. అట్లే ద్యుతిమంతునికి 7 కొడుకులు, కుశలుడు, మనవు, గోష్ఠుడు, ఉష్ణుడు, పీవరుడు, ఉద్యాంధకారకుడు, ముని, దుందుబి అనువారు. వారి పేర్లతో క్రౌంచమున 7 మహాదేశముల పేర్లు కూడా ఇట్టువే. కుశద్వీపాధిపతి జ్యోతిష్మంతునికి 7 పుత్రులు, ఉద్భిదుడు, వేణుమంత్రుడు, రథుడు, ఉపలంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారు. వారి పేర్లతోనే దేశములను చూడదగును. శాఖద్వీపం అధిపుడగు మేధాతిథికిని 7 కొడుకుడు, శాంతభయుడు, శిశిరుడు, సుఖోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనువారు. ఇవియే వారి 7 దేశములకు పేర్లు. ఇంకా జంబూ ద్వీపాధిపతి అగ్నిధ్రునికి 9 కొడుకులు, నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్మకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాసుడు, కేతమానుడు అను వారు. వీరి పేర్లే దేశాలకు ఏర్పడ్డాయి. నాభికి మంచుగల హేమకూటం, కింపురుషునిది కింపురుషం, నైషధునిది హరివర్షం, మేరువు నడుము భాగం ఇలావృతునిది, నీలం రమ్మక్కునిది, శ్వేతం హిరణ్మయునిది. ఉత్తర పర్వతాలు కురువుకు చెందినవి. మాలివంతం భద్రాసునిది, గంధమాదనం కేతుమాలునిది. స్వయంభవ మన్వంతరాన భువన ప్రతిష్ఠ ఇట్టుది. ప్రతి కల్పమందున ఇట్లే 7 భూమిని పాలిస్తారు. భూమి వ్యవస్థయు ఇట్టుదిగా ఉండును. ఎల్లప్పుడూ కల్పము స్వభావం ఇదియే అగను. ఇందు నాభి సృష్టిని చెబుతాను. నాభి మేరుదేవి యందు ఋషభుడు అను పేరు గల కొడుకును కాంచెను. అతని పెద్ద కుమారుడు భరతుడు. ఆ భరతునికి తండ్రి ఋషభుడు. హిమవత్ పర్వతానికి దక్షిణాన గల భారతమను
ఇచ్చెను. భరతునికి సుమతి అని కొడుకు పుట్టెను. అతనికి రాజమసుగి భరతుడు వనమునకెరగెను. సుమతికి తేజుడు, అతనికి సత్సువు, అతనికి ఇంద్రద్యుమ్నుడు, అతనికి పరమేష్టి, అతనికి ప్రతిహర్త, అతనికి నిఖాతుడు, అతనికి ఉన్నేత, అతనికి అభావుడు, అతనికి ఉద్గాత, ఉద్గాతకు ప్రస్తోత, ప్రస్తోతకు విభువు, విభువుకు పృథువు, పృథువుకు అనంతుడు, అనంతునికి గయుడు, గయనికి నయుడు, అతనికి విరాటుడు, అతనికి మహావీర్యుడు, అతనికి సుధీమంతుడు, అతనికి మహత్తు, అతనికి భౌవనుడు, అతనికి శతజిత్తను పుత్రుడు. ఆ శతజిత్తునకు 9 కొడుకులు పుట్టిరి. వారి చేత ప్రజలు వృద్ధి పొందిరి. వారి చేత 7 ద్వీపాలు గల భారతవర్షం గుర్తించబడింది. వారి వంశపు సంతానం ఈ భారత ప్రజలను కృత, త్రేత మొదలగు పేర్లు గల 71 యుగముల కాలం పాలించింది. భువన ప్రసంగం చేత శుభముగ స్వయంభూమును గురించి చెప్పితిని. మనువు యొక్క ఇతర ద్వీపాల గురించి ఇటుపై తెలుసుకొనుము. ఓం శాంతి శాంతి శాంతి.